తెలంగాణ ఐటీఐ 2026 సంబంధించిన ఫేజ్ 2 షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, మనం ప్రీవియస్‌గా ఒక వీడియో చేసుకున్నాం. సో, ఫేజ్ 2 స్టార్ట్ అయిందని చెప్పి. అప్పుడు మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేది రిలీజ్ చేయలేదు. అండ్ ఇప్పుడైతే మనకు అఫీషియల్‌గా తెలంగాణ ఐటీఐ 2026 అడ్మిషన్‌కి సంబంధించి మనకు ఫేజ్ 2 కౌన్సెలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేషిర్రు. సో, మనం ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. సో, ప్రతీదీ మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ ఫేజ్ 2 లోపల ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి నేను డీటెయిల్‌గా చెప్తా. వీడియోని ఎండ్ దాకా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఐటీఐకి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే అప్డేట్స్ అనేది మీ దగ్గర దాకా రీచ్ అయితాయి అన్నట్టు. ఓకేనా? సో, ఫస్ట్‌లీ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొద్దాం మనం. సో, ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొస్తే మనకు తెలంగాణ ఐటీఐ 2026కి సంబంధించి ఆన్‌లైన్ లోపల అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 6థ్ ఆగస్ట్ 2026 నుండి ఆల్రెడీ వెబ్‌సైట్ అయితే ఓపెన్ కావడం అయితే జరిగింది. ఓకేనా? సో, ఆన్‌లైన్ అప్లికేషన్ కోసము అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 6థ్ ఆగస్ట్ నుండి స్టార్ట్ అయిపోయింది. అండ్ 15థ్ ఆగస్ట్ 2026 దాకా టైం అయితే ఉంది. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఓకేనా? తెలంగాణ ఐటీఐ 2026 సంబంధించి ఫేజ్ 2 లోపల మీరు అప్లికేషన్ పెట్టుకుందాం అనుకున్నా, ఆల్రెడీ అప్లికేషన్ అయిపోయింది నాది నేను వెబ్ ఆప్షన్‌లు పెడతా అనుకున్నా కూడా 15థ్ ఆగస్ట్ 2026 దాకా టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా? 15 ఆగస్టు గుర్తుపెట్టుకోరి. ఓకేనా? మంచి డేట్ ఇచ్చారు మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఆల్రెడీ అప్లికేషన్ అయిపోయింది. అయిపోయిన వాళ్ళకి వెరిఫికేషన్ అనేది 8థ్ ఆగస్ట్ 2026 నుండి స్టార్ట్ అయిపోతది. ఓకేనా? సో, ఆల్ వెరిఫికేషన్ సెంటర్స్ దగ్గర మనకు వెరిఫికేషన్ అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతానట్టు. ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. సో, మోస్ట్‌లీ ఆన్‌లైన్ లోపలనే అయిపోతాయి. ఒకవేళ ఆన్‌లైన్ లోపల కాలేదు అనంటే మాత్రము మీరు ఆఫ్‌లైన్ లోపల ఎళ్ళాల్సి ఉంటానట్టు. ఓకేనా? సో, 8థ్ ఆగస్ట్ 2026 నుండి ఈ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయిపోతది. ఆల్ వెరిఫికేషన్ సెంటర్స్ లోపల. అండ్ మనకి 17థ్ ఆగస్ట్ 2026 దాకా వెరిఫికేషన్ అయితే చేయడం అయితే జరుగుతానట్టు. ఆఫ్టర్ దట్ మనకి 20 ఆగస్ట్ 2026 రోజు మనకి అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్ అయితే రావడం అయితే జరుగుతది. తెలంగాణ ఐటీఐ 2026 సంబంధించిన ఫేజ్ 2 సీట్ అలాట్‌మెంట్స్. ఆఫ్టర్ దట్ ఏందంటే మనము ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే నార్మల్‌గా ఆన్‌లైన్ లోపల అలాట్‌మెంట్‌ని చెక్ చేసుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. సో, 21 ఆగస్ట్ 2026 నుండి 24 ఆగస్ట్ 2026 దాకా టైం అయితే ఇచ్చారన్నట్టు. సో, ఫేజ్ 2లో సీట్ అలాట్‌మెంట్ అయితే మనం 20 ఆగస్ట్ 2026 రోజు ఎక్కడ సీట్ అలాట్‌మెంట్ అయింది అని చెప్పి చెక్ చేసుకొని మనమైతే కాలేజ్‌కెళ్ళి మన సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ చేసి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. జాయినింగ్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? 24థ్ ఆగస్ట్ 2026 దాకా టైం అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎలిజిబిలిటీ సో, ఇంపార్టెంట్ డేట్స్ ఇవి. ఇదొకటి స్క్రీన్‌షాట్ తీసుకొని పెట్టుకోరి. మీకు తర్వాత హెల్ప్ అయితది. ఏమన్నా ఎక్స్‌టెన్షన్స్ అయినా కూడా మనం మాట్లాడుకుందాం ఫర్దర్‌గా. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు ద ఎలిజిబిలిటీ సో, ఎలిజిబిలిటీ విషయానికొస్తే మనకి ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ ఎవరెవరు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు అని చెప్పి మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, మన ఛానల్‌కి కొత్తగొస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయిర్రి. సో, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసుకుంటున్నాం మనం. కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో, చాలామంది ఏందంటే మన ఛానల్‌ని విజిట్ చేస్తున్నారు, ఎళ్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకుంటలేరు. సో, ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయితుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఇట్లాంటి కంటెంట్ చేయాలనిపిస్తది. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డెఫినెట్‌లీ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా? తెలంగాణ ఐటీఐ 2026 సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ఎవరు ఎలిజిబుల్ అనేది మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో, మీ క్వాలిఫికేషన్ అనేది 8థ్ క్లాస్ ఆర్ 10థ్ క్లాస్ ఉండాలి బ్రో. డిపెండింగ్ అపాన్ ట్రేడ్. మీరు ఏ ట్రేడ్ చూజ్ చేసుకుంటారో అనే దాన్ని బట్టి మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది 10థ్ అనేది పాస్ అయి ఉండాలే. అండ్ లేకపోతే 10థ్ ఆర్ 8థ్ ఏదో ఒక క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. 10థ్ పాస్ అయినా, లేకపోతే 8థ్ పాస్ అయినా మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. డిపెండింగ్ అపాన్ ట్రేడ్ 8థ్ క్లాసా లేకపోతే 10థ్ క్లాసా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంటది. ఓకేనా? అండ్ దాంతో పాటుగా 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. 8థ్ క్లాస్ ఆర్ 10థ్ క్లాస్ అనేది కంప్లీట్ కావాలే. అండ్ మనకి 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది కంప్లీట్ కావాల్సి ఉంటదన్నట్టు. యాస్ ఆన్ 1 ఆగస్ట్ 2026 ఓకేనా? అప్పర్ ఏజ్ లిమిట్ ఏం లేదు. ఎవరైనా చూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ 10థ్ క్లాస్ ఆర్ 8థ్ క్లాస్ అనేది కంప్లీట్ కావాలే.
అండ్ దాంతో పాటుగా 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఏదైతే ఉందో 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది మనకు కంప్లీట్ కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, యాజ్ ఆన్ 1st ఆగస్ట్ 2026. సో, ఇది అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకేనా? సో, మీరు ఏ ట్రేడ్ చూజ్ చేసుకుంటున్నారో అనే దాన్ని బట్టి మీకు క్వాలిఫికేషన్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోరి. మనకు నో అప్పర్ ఏజ్ లిమిట్. ఎంత ఏజ్ ఉన్నా కూడా మనం అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. నో అప్పర్ ఏజ్ లిమిట్. ఓకేనా? సో, ఇది. అండ్ ఎలిజిబిలిటీ ఇది. అండ్ మీరు ఏదైతే ఒకవేళ ప్రీవియస్ అని అప్లికేషన్ చేసుకున్న బ్రో, మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాలంటే నో నీడ్ టు అప్లై అగైన్. ఓకేనా? ప్రీవియస్ ఆల్రెడీ ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో, మనకు అప్లికేషన్ ఫీ అనేది రూ. 100 ఉంటది బ్రో. ఓకేనా? రూ. 100 ఉంటది. మనం ఫీ పేమెంట్ చేసి మనమైతే అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఫీ పేమెంట్ ఉంటది. ఫీ పేమెంట్ తర్వాత వెబ్ ఆప్షన్‌లు ఉంటాయన్నట్టు. సో, మనం జస్ట్ రూ. 100 పెడితే మనమైతే అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, నేను ఆల్రెడీ ఫేజ్ 1 లోపల అప్లికేషన్ పెట్టుకున్నా. నాకు సీట్ రాలేదు. ఓకేనా? సో, నేను ఆల్రెడీ ఫేజ్ 1 లోపల అప్లికేషన్ పెట్టుకున్నా. నాకు సీట్ రాలేదు అంటే మీరు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఫీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఓకేనా? సో, ఇదొకటి. అండ్ నేను ఇప్పటివరకు అప్లికేషన్ చేసుకోలేదు అనంటే మీరు డైరెక్ట్ ఫేజ్ 2 లోపల అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఫేజ్ 1లో అప్లికేషన్ చేసుకున్నా. నాకు సీట్ అనేది వచ్చింది. ఓకేనా? నాకు సీట్ అనేది వచ్చింది. ఫేజ్ 1 లోపల. ఇప్పుడు నేను ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు ఇవ్వొచ్చా అనంటే ఇవ్వచ్చు. బెటర్ కాలేజ్‌కి ట్రై చేయొచ్చు. ఓకేనా? సో, ప్రీవియస్‌గా నువ్వు అప్లికేషన్ చేసుకోకపోయినా ఎలిజిబుల్ అయితావు. ప్రీవియస్‌గా అప్లికేషన్ చేసుకొని సీట్ రాకపోయినా ఎలిజిబుల్ అయితావు. ప్రీవియస్‌గా అప్లికేషన్ చేసుకొని సీట్ వచ్చి మంచి కాలేజ్‌కి ట్రై చేద్దాం అనుకున్నా ఎలిజిబుల్ అయితావు. ఓకేనా? ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఇచ్చిర్రు. కొత్తోళ్ళు మాత్రం రూ. 100 కట్టి అప్లికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలె. సీట్ రానోళ్ళు, సీట్ వచ్చి మంచి కాలేజ్‌కి ట్రై చేద్దాం అనుకున్నోళ్ళు ఏం చేయాలి గదా అంటే, సో, డైరెక్ట్ ప్రీవియస్‌గా మీకేదైతే లాగిన్ ఐడీ ఉంటదో, లాగిన్ ఐడీ పాస్‌వర్డ్ తోటి అంటే మీ మొబైల్ నంబర్ అండ్ దాంతో పాటుగా పాస్‌వర్డ్ ఇచ్చి డైరెక్ట్ మీరు లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు ఫేజ్ 2 లోపల. ఇప్పుడు ఏంది గదా అంటే మీరు మెయిన్‌గా చేయాల్సింది నాకు ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ వచ్చింది బ్రో అన్నోళ్ళు ఎవరైతే ఉంటరో, ఫేజ్ 1లో నాకు ఆల్రెడీ సీట్ వచ్చింది. నేను వెబ్ ఆప్షన్ ఎట్లియ్యాలే అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు తక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఫేజ్ 1లో సీట్ వస్తే. అంటే ఫేజ్ 1 కంటే మంచి కాలేజెస్ వచ్చేలాగా ఫేజ్ 2 లోపల మంచి కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. తక్కువ కాలేజ్ ఇవ్వండి. ఓకేనా? ఫేజ్ 1 లోపల నాకు సీట్ రాలే అన్నోళ్ళు ఏం చేయాలి గదా అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలే. ఓకేనా? ఎక్కువ నంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఇవ్వాలే. అండ్ నాకు ఫేజ్ 1 లోపల నేను అప్లికేషనే చేసుకోలేదు. కొత్తగా ఫేజ్ 2 లోపల అప్లికేషన్ చేసుకుంటున్నా అన్నోళ్ళు ఏంది గదా అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలే సీట్ రావడానికి. ఓకేనా? ఒకటే ఒకటి సీట్ రానోళ్ళు ఓకేనా? కొత్తగా అప్లికేషన్ చేసుకున్నోళ్ళు. ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలే సీట్ రావడానికి. ఓకేనా? సో, ఎందుకంటే తక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇస్తే మనకు ఫేజ్ 2 లోపల సీట్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, సీట్ వచ్చింది నాకు. ఇప్పుడు నేనెట్లా వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలంటే సీటొచ్చి జాయిన్ అయినప్పుడు మాత్రమే. ఓకేనా? నాకు ఫేజ్ 1 లోపల సీటొచ్చింది బ్రో నేను జాయిన్ గాలే అన్నోళ్ళు గూడా కొంతమందున్నారు. ఫేజ్ 1లో సీటొచ్చి జాయిన్ కాకపోయినా గూడా నువ్వు డైరెక్ట్ ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇయ్యొచ్చు వితౌట్ ఎనీ ఫీ పేమెంట్. ఏ ఫీ పేమెంట్ అవసరం లేదు. డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యొచ్చన్నట్టు. మీకు గూడా ఎలిజిబిలిటీ ఇస్తారు. ఓకేనా? ఎందుకంటే ఫేజ్ 1 సీట్ క్యాన్సెల్ అయిపోతది గాబట్టి మీరు జాయిన్ గాకపోతే డైరెక్ట్ మీరు ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యొచ్చు. సీటొచ్చి జాయిన్ గాకపోయినా ఓకేనా? సీటొచ్చి జాయిన్ గాకపోయినా, సీట్ రాకపోయినా కొత్త అప్లికేషన్ చేసుకున్న ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఎక్కువ నంబర్ ఆఫ్ కాలేజెస్, ఎక్కువ నంబర్ ఆఫ్ ట్రేడ్స్ చూజ్ చేసుకోర్రి. ఓకేనా? ఆఫ్టర్ దట్ ఏందంటే ఫేజ్ 1 లోపల నాకు సీట్ అలాట్‌మెంట్ అయింది. నేను జాయిన్ అయినా, కాలేజ్‌కి పోయి రిపోర్టింగ్ గూడా కంప్లీట్ చేసుకున్నా అన్నోళ్ళు తక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. అండ్ ఏదైతే మీకు ఫేజ్ 1 లోపల వచ్చిన కాలేజ్ ఉంటదో ఆ కాలేజ్ కంటే బెస్ట్ కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ లోపల ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఫేజ్ 2 లోపల సీట్ అలాట్‌మెంట్ అయితే, ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్ ఉంటది గదా! ఈ ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. ఓకేనా? అండ్ తర్వాతేందంటే ఇప్పుడు నాకు ఫేజ్ 1 సీట్ కావాలంటే ఇయ్యరు వాళ్ళు. కాబట్టి ఫేజ్ 2 లోపల బెస్ట్ కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అని చెప్పి నేను జెప్తా. ఓకేనా? సో, ఇది. అండ్ దాంతో పాటుగా మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికొద్దాం. సో, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికొస్తే
మనకు ఆన్‌లైన్ లోపలనే వెరిఫికేషన్ ఉంటది. అన్ని ఒరిజినల్స్ ఆన్‌లైన్ లోపలనే అప్‌లోడ్ చేయిరి. ప్రాపర్‌గా అప్‌లోడ్ చేస్తే మీకు డాక్యుమెంట్స్ అనేది ఆన్‌లైన్ లోపలనే వెరిఫై అయిపోతాయి అన్నట్టు. ఓకేనా? సో, వెన్ కమ్స్ టు ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికొస్తే స్టడీ సర్టిఫికేట్ ఉండాలి బ్రో. బోనాఫైడ్ అంటాం. లాస్ట్ 7 ఇయర్స్, లాస్ట్ 7 సంవత్సరాల బోనాఫైడ్స్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలే. ఓకేనా? అండ్ దాంతో పాటుగా మనకి ఒకవేళ ఏదైనా పీహెచ్ లాంటిది ఉంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే పీహెచ్ సర్టిఫికేట్ ఉండాలే. అండ్ దాంతో పాటుగా మనకు క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉండాలే. అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉండాలే. ఓకేనా? క్యాస్ట్, ఇన్‌కము, ఎస్ఎస్‌సి మెమో. ఓకేనా? ఎస్ఎస్‌సి మెమో, ఒకవేళ పీహెచ్ అయితే పీహెచ్ సర్టిఫికేట్, లాస్ట్ 7 ఇయర్స్‌కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్. ఓకేనా? ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ ఉంటే మనం మన ఆన్‌లైన్ అప్లికేషన్‌ని చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా ఫోను నంబరు. ఓకేనా? ఫోను నంబర్ ఉండాలే మన దగ్గర. ఆ ఫోను నంబర్ వర్కింగ్ లోపల ఉండాలి. ఎందుకంటే సీట్ అలాట్‌మెంట్ అయితే మెసేజ్ వస్తది. అండ్ దాంతో పాటుగా ఈమెయిల్ అనేది ఉండాలే. ఓకేనా? ఈమెయిల్ అనేది ఉండాలే. అండ్ ఆధార్. ఓకేనా? ఒకటి మనం మిస్ అయినాం. ఏంది కదా అంటే ఆధార్. ఆధార్ గూడా ఉండాలే. అండ్ దాంతో పాటుగా పాస్ ఫోటో ఒకటి. ఓకేనా? పాస్ ఫోటో అండ్ సిగ్నేచరు. పాస్ ఫోటో, సిగ్నేచరు, ఆధారు, క్యాస్ట్, ఇన్‌కము, ఎస్ఎస్‌సి మెమో, ఓకేనా? ఫోను నంబరు, ఈమెయిల్ ఐడీ, ఒక రూ. 100. ఇవన్నీ ఉంటే మనం అయితే ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఆన్‌లైన్ లోపల ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్ వీడియోస్ మన అనాల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్‌లో చేసుకున్నాం మనం. ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయరి. మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తదన్నట్టు. ఓకేనా? సో, ఇది మన తెలంగాణ ఐటీఐ 2026 ఫేజ్ 2కి సంబంధించి. సో, అసలు ఎట్లుంది వీడియో? క్లియర్‌గా అర్థమైందా? అని చెప్పి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయరి. కొత్తగొస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మన అనాల్జెసిక్ ట్యూటర్‌ని సపోర్ట్ జేయరి. ఓకేనా? సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.